పెద్దలను గౌరవించాలి, చిన్నవారిని ప్రేమించాలి, ఇతరులు ఏదైనా తప్పు చేసినా క్షమించే గుణం కలిగి ఉండాలి, చెడ్డవారికి దూరంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి మరియు నమ్మకంగా ఉండాలి. ఇవే మన పేరెంట్స్, మన చుట్టుపక్కల వాళ్ళు మన పెరుగుతున్న క్రమంలో వాళ్లకు వచ్చి రాని భాషలో మనకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కరెక్టే, నేనేమి తప్పు పట్టట్లేదు. కానీ అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకోవాలి, మనతో మనం ఎలా ఉండాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు మిస్ అయ్యే పాయింట్. చెడ్డ వ్యక్తులకి, మనల్ని కించపరిచే వ్యక్తులకి దూరంగా ఉండడమే కాదు, మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి, మనల్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. ఈ రోజు మన వీడియోలో చర్చించుకోబోయే టాపిక్, మనం ఏమైనా మనకి హానికరంగా మారుతున్నామా, అలా ఉంటే వాటి సైన్స్ ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి 7 విషయాల్లో తెలుసుకుందాం. ముందుగా మొదటిది, ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పడం. కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా ప్రతి చిన్న విషయానికి సారీ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాం. సారీ, నీ మెసేజ్ చూడలేదు, సారీ నాకు అలా అనిపించింది, సారీ నేను అలా అన్నందుకు. ఇలా ఉన్నదానికి లేని దానికి అనవసరంగా సారీ చెప్పడం అనేది మన ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల సెల్ఫిష్ గా ఉండే వ్యక్తులకి, మ్యానిపులేట్ చేసే వ్యక్తులకి మనం టార్గెట్ గా మారుతాము. అందుకే మనం నిజమైన తప్పులకి మాత్రమే సారీ చెప్పాలి. సారీ అనే పదానికి బదులు థ్యాంక్ యూ అని ఉపయోగించాలి. ఉదాహరణకి, మనం ఎప్పుడైనా ఆఫీస్ కి లేట్ గా వస్తే సారీ లేట్ అయ్యాను అని చెప్పకుండా వెయిట్ చేసినందుకు కృతజ్ఞతలు అని చెప్పండి. ప్రతి ఒక్కరిలాగే మన మాటలు, అభిప్రాయాలు అనేది చాలా మ్యాటర్. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పకుండా మన విలువని మనమే పెంచుకోవాలి. 2, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం. పక్క వాళ్ళు మనకన్నా మంచి జీవితాన్ని జీవిస్తున్నారు అని భావించడం, ఫ్రెండ్కి ప్రమోషన్ వస్తే మనం ఫెయిల్ అయినట్లు ఫీల్ అవ్వడం, ఇవన్నీ మన మీద మనకి నిరాశ, అసంతృప్తిని కలిగిస్తాయి. ఇలా ఇతరులతో పోల్చుకోవడం అనేది మన ఆనందాన్ని కిల్ చేస్తుంది. మన లైఫ్ లో కూడా మనం చాలా సాధించే ఉంటాము. అవి చిన్న అయినా అవ్వచ్చు, పెద్ద అయినా అవ్వచ్చు. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ జర్నీ అనేది డిఫరెంట్ అని అర్థం చేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉండగలగాలి. ఇక 3వ సైన్ చూస్తే, టాక్సిక్ పర్సన్ అని తెలిసినా సరే వాళ్లతోనే ఉండడం. కొన్నిసార్లు మనం ఎంచుకున్న పార్ట్నర్, స్నేహితులు మరియు మన అనుకున్న వాళ్ళే మనల్ని చాలా తక్కువగా చూస్తుంటారు. ఇది ఒక టాక్సిక్ రిలేషన్ అని తెలిసినా వాళ్లతోటే మన రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు అవసరం వచ్చినప్పుడే కాల్ చేస్తున్నా, మన పార్ట్నర్ మన చాయిసెస్ ని ఎప్పుడూ అగౌరవిస్తున్నా, అలాంటి రిలేషన్ ని ఇంకా మెయింటైన్ చేస్తున్నాము అంటే మనకి మన మీద సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా తక్కువ ఉందని అర్థం. మనల్ని బాధ పెట్టే బంధాలను వదులుకోలేకపోతే మన మానసిక స్థితి అనేది దెబ్బతింటుంది. మన చుట్టూ మన గౌరవాన్ని, మన విలువని పెంచే వారితో తప్ప తగ్గించే వారితో రిలేషన్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఇక నెక్స్ట్ పాయింట్ చూస్తే, ఓవర్ సెన్సిటివ్ టు క్రిటిసిజం. మనల్ని ఎవరైనా విమర్శిస్తున్నప్పుడు విమర్శ వచ్చిన వెంటనే నెగిటివ్ గా ఆలోచిస్తూ పర్సనల్ గా తీసుకుంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేదు అని అర్థం. కొన్నిసార్లు ఎవరైనా మనల్ని జడ్జి చేస్తే మనం వర్త్తో కంపేర్ చేసుకుంటాం. ఉదాహరణకి, మన బాస్ ఏదైనా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తే దాని గురించి రోజు మొత్తం ఆలోచిస్తున్నా, మన ఫ్రెండ్ మన అపియరెన్స్ సరిగా లేదని కామెంట్ చేస్తే మనం కనుక ఇన్సెక్యూర్ గా ఫీల్ అయితే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేదని గుర్తుంచుకోండి. ఒకరు ఎప్పుడైనా మనల్ని విమర్శిస్తున్నారు అంటే మనం చేసే పనులను మాత్రమే విమర్శిస్తున్నారు, మనల్ని కాదు. అందుకే క్రిటిసిజాన్ని హెల్దీగా తీసుకొని మన డెవలప్మెంట్ కి ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన వీడియోలో 5వ పాయింట్ చూస్తే, ప్రతిదానికి సరే అనడం. ఉదాహరణకి, మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్తో కలిసి ఒక టూర్ ప్లాన్ చేసినప్పుడు మన ఫ్రెండ్ అనేవాడు వరస్ట్ ప్లేసెస్ ని సెలెక్ట్ చేశాడు. అవి మీకు నచ్చలేదు. అయినా సరే మన ఫ్రెండ్ ఎక్కడ బాధపడతాడేమో అని చెప్పి ఆ ప్లేసెస్ అన్ని బాగున్నాయి అని చెప్పి ఓకే చెప్తాం. ఆ ట్రిప్ నుండి తిరిగి వచ్చాక ముందే నేను అనుకున్న ప్లేసెస్ గురించి వాడితో చెప్పి ఉండాల్సింది, ఇప్పుడు ఇలా రిగ్రెట్ అయ్యేవాడిని కాదు అని అనుకుంటాం. ఇలా మన ఫ్రెండ్తో గొడవ అవుతుందేమో, నేను సినిమాకి రాను అంటే మన ఫ్రెండ్ ఫీల్ అవుతాడేమో అని ప్రతిదానికి అగ్రీ చేస్తే మన ట్రూ ఐడెంటిటీని మిస్ అవుతాం. ఎప్పుడైనా సరే మన చాయిసెస్ కోసం, మన ఇష్టాల కోసం, మన కోరికల కోసం మనం అనేది మనకి స్ట్రాంగ్ గా నిలబడాలి. ఇక 6వ పాయింట్ చూస్తే, మన సమస్యల నుంచి తప్పించుకోవడానికి నిద్రపోవడం. చాలా మంది ఒత్తిళ్లకు గురైన, కష్టాలు ఉన్న వాటి నుండి ఎస్కేప్ అవడానికి నిద్రను మార్గంగా ఎంచుకుంటారు. మీరు ఎక్కువ పని చేసి 1 గంట నిద్రపోయినా పర్వాలేదు, కానీ నిద్రపోవడం ద్వారా మన సమస్యలు తగ్గుతాయి అనుకోవడం తప్పు. ఇలా సమస్యలను తప్పించుకోవడానికి నిద్రపోతే మన మానసిక ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మన సమస్యలు అనేవి ఎప్పట్లాగా అలాగే ఉంటాయి, మనకి ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నిద్ర అవసరం. అంతేగాని నిద్రే అన్ని అవసరాలను తీర్చదు. ఇక మన వీడియోలో ఫైనల్ పాయింట్ చూస్తే కాన్స్టెంట్ సెల్ఫ్ డౌట్.
మీరెప్పుడైనా మీరు తీసుకునే నిర్ణయాలను సందేహిస్తున్నారా? మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నారా? అయితే మీ మీద మీకు చాలా అపనమ్మకం ఎక్కువ. పని స్టార్ట్ చేయడానికి ముందే నా వల్ల కాదు, దీన్ని నేను చేయగలనా అని అనుకుంటే మనం మన లక్ష్యాలని ఎప్పుడూ సాధించలేము. మనం లైఫ్ లో ఉన్నత లక్ష్యాలను సాధించాలి అంటే మన మీద మనకు ఉండాల్సింది పాజిటివ్ థింకింగ్ మరియు నమ్మకం. ఈ రెండు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఒకసారి ఈ 7 సైన్స్ ని మళ్ళీ రిమైండ్ చేసుకుందాం. నెంబర్ 1, ప్రతి చిన్నదానికి సారీ చెప్పడం. మన తప్పున్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి సారీ అని చెప్పకుండా మన విలువని మనమే కాపాడుకోవాలి. 2, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం. ఇతరులతో పోల్చుకుంటే మనం మనశ్శాంతి కోల్పోవడం తప్ప మనకి ఏమీ మిగలదు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ జర్నీ అనేది డిఫరెంట్ అని అర్థం చేసుకొని మనల్ని మనతోనే కంపేర్ చేసుకోవాలి తప్ప ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. 3, టాక్సిక్ పర్సన్ అని తెలిసిన వాళ్లతోనే ఉండడం. మీ లైఫ్ లో మీతో ఎవరైనా టాక్సిక్ గా బిహేవ్ చేస్తుంటే వాళ్ళని వెంటనే మీ లైఫ్ లో నుంచి కట్ చేయండి. మీ సెల్ఫ్ వర్త్ ని తెలుసుకోండి. 4వ పాయింట్ చూస్తే ఓవర్ సెన్సిటివ్ టు క్రిటిసిజం. ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేస్తే ఆ క్రిటిసైజ్ ని పాజిటివ్ గా తీసుకొని మన గ్రోత్ కు ఉపయోగించుకోవాలి తప్ప ఆ క్రిటిసిజం గురించి మనం అంతే బాధపడుతూ ఉండకూడదు. 5వ పాయింట్ చూస్తే ప్రతిదానికి సరే అనడం. వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అని ప్రతిదానికి సరే అనడం ద్వారా మన ట్రూ ఐడెంటిటీ అనేది మిస్ అవుతామని గుర్తుంచుకోండి. మన ఆలోచనలు, మన కోరికలు, మన ఇష్టాలు అనేవి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, మన సమస్యల నుంచి ఎస్కేప్ అవడానికి నిద్రపోవడం. ఇది గుర్తుంచుకోండి, మన నిద్ర అనేది మనకొచ్చే అలసటను తీరుస్తుందేమో కానీ మన ప్రాబ్లమ్స్ అయితే తీర్చదు. నిద్రను ఎప్పుడూ కూడా సమస్యల నుంచి ఎస్కేప్ అవడానికి ఉపయోగించొద్దు. చివరి పాయింట్, కాన్స్టెంట్ సెల్ఫ్ డౌట్. మనం తీసుకునే నిర్ణయాలను, మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తే మనం అనుకున్న లక్ష్యాలను ఎప్పుడూ సాధించలేము. కాబట్టి సెల్ఫ్ డౌట్ పెట్టుకోకుండా మన సామర్థ్యాన్ని మనం ఎప్పుడూ నమ్మాలి, స్ట్రాంగ్ గా గుర్తించాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మనమేమైనా మనకి హానికరంగా మారుతున్నామా, వాటి సైన్స్ ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఒక 7 విషయాల ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి.